భూమి మీదే కాదు, పరలోకంలో కూడా జరుగుతున్న ఒక ప్రక్రియ. దేవుడు మానవుని ద్వారా ఆరాధింపబడాలనేది దేవుని యొక్క ఉద్దేశం. మానవుడి ద్వారా దేవుడు స్తుతింపబడాలనేది ఆయన యొక్క ప్రణాళిక. మానవుడు నిజ దేవుడిని ఎరుగక, నిజ రక్షకుడిని ఎరుగక, నిజమైన సృష్టికర్తను తెలుసుకొనక తన జీవితంలో దేవుడిని విడిచిపెట్టి ఏం చేస్తున్నాడనంటే దేవుని యొక్క సన్నిధిని అనుభవించక, దేవుడిని ఎరుగక, లోకములో ఉన్న దాన్ని అంతటిని, ఈ సృష్టిలో ఉన్న దాన్ని అంతటిని మానవుడు పట్టుకొని వేలాడి తీయబడుతున్నాడు. దేవుణ్ణి ఆరాధించాలనేది దేవుని యొక్క ఉద్దేశం. అందుకు దేవుడు మానవుడి ద్వారా స్తుతింపబడాలని, మానవుడిని ఆయన తన యొక్క స్వరూపమందు తన పోలిక చెప్పున ఆయన మానవుడిని కలుగు చేసుకుంటూ వచ్చాడు. అయితే ఆ మానవుడు దేవునికి దూరం అయిపోయాడు. కారణం, మానవుడు పాపము చేయటం వలన, దేవుని మాట వినకపోవటం వలన దూరం అయిపోయిన ఆ మానవుడిని మరలా ఏ మానవుడైతే దూరం అయిపోయాడో ఆ మానవుడిని దేవునికి సమీపస్తులుగా చేసి దేవుడిని కనుగొనున్నట్లు, దేవుడిని తెలుసుకున్నట్లు, నిజ సృష్టికర్తని ఎరిగినట్లు యేసు ప్రభువారు శరీరధారిగా గత 2026 సంవత్సరాల క్రితము ఈ లోకానికి రావలసి వచ్చింది. మానవుని యొక్క పరిస్థితి అప్పటికి ప్రభువారు రాకముందు మానవుడు పాపములోనే జీవిస్తున్నాడు, అవిధేయతలోనే జీవిస్తున్నాడు, అక్రమములోనే జీవిస్తున్నాడు. ప్రభువు మానవుడికి దేవుని యొక్క రాజ్యాన్ని గురించి చెప్పిన తర్వాత కూడా, దేవుని కొరకు తెలియజేసిన తర్వాత కూడా ఇప్పటికీ కూడా మానవుడు ప్రభువుని ఎరగలేకపోతున్నాడు. అందుకు ఆధ్యాత్మిక జీవితంలో ఆరాధన అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎంత ప్రాముఖ్యమైనది? ఎవరు దేవునిని ఆరాధన చేస్తున్నారు, ఎవరు దేవునిని గణపరుస్తున్నారు? దేవుని యొక్క మాటలు చదువుదాం రండి. దేవుని యొక్క మాటలు చదువుకుందాం. యెహెజ్కేలు రాసిన గ్రంథం. ఆరాధన ఎంత ప్రాముఖ్యమైనదో ఈ మాటలు చదువుతున్నాను. యెహెజ్కేలు రాసిన గ్రంథం 28వ అధ్యాయము. యెహెజ్కేలు రాసిన గ్రంథం 28వ అధ్యాయం. దేవుని యొక్క మాటలు చదువుతున్నాను. యెహెజ్కేలు రాసిన గ్రంథం 28వ అధ్యాయము 14వ వచనము. నీవుంటివి, నియమించితిని, దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతముల మీద నీవుంటివి, కాలుచున్న రాళ్ళు మధ్య నీవు సంచరించుచుంటివి. నీవు నియమింపబడిన దినములు మొదలుకొని పాపము నీ యందు కనబడి వరకు ప్రవక్తన విషయంలో నీవు యథార్థవంతుడుగా ఉంటివి. అయితే విస్తారమైన వర్తకము చేత లోపల నీవు అన్యాయము పెంచుకొని పాపము చేయించు వచ్చితివి గనుక దేవుని పర్వతం మీద నీ ఉండకుండా నేను నిన్ను ఏం చేశాను? అపవిత్రపరిచితిని. ఆశ్రయముగా ఉన్న కెరూబు కాలుచున్న రాళ్ళు మధ్యను నీవింకను సంచరింపక నిన్ను నాశనము చేసి తిని. మొట్టమొదటిగా కెరూబులు దేవుణ్ణి నేర్చేసేవాళ్ళు, ఆరాధన చేసేవాళ్ళు. ఎవరట? కెరూబులు. దేవుణ్ణి ఆరాధన చేసినట్టు గుంపులో కెరూబులు ఉండేవి. ఎవరు ఉండేవారు? కెరూబులు. ఈ కెరూబులలో ఒక కెరూబు ఇలాగనుకోయిందట, ఏంటంటే నేను ఆరాధన చేయకపోతే దేవుడు
ఆరాధింపబడడు అనుకో. కారణం ఏంటంటే వానికి ఏమి ఎక్కువైపోయిందంటే పాపం అనేది తన లోపల ప్రవేశించింది. అంతవరకు దేవుణ్ణి బాగానే ఆరాధన చేస్తుండేవాడు. ఆరాధన చేస్తున్న ఆ కెరేబు ఏం చేసిందంటే, ఈరోజు నేను దేవుణ్ణి ఆరాధన చేయకపోతే పరలోకమేకం ఆరాధించిన వారు ఎవరు లేరే. లోపల అలాగనుకున్నాడు. ఎక్కడ అనుకున్నాడు? లోపల. అందుకే ఆయన అంటున్నాడు, లోపల నీవు అన్యాయము సంపాదించుకున్నావు. ఏంటి సంపాదించుకున్నా? అన్యాయము. లోపల అన్యాయం ఉంచుకున్నా. లోపల ఏముంచుకున్నా? అన్యాయం. లోపలేమో అన్యాయం ఉంది, బయటనేమో ఆరాధన ఉంది. లోపలేమో ఏముంది? అన్యాయం. బయటనేమేమంటున్నాడు? నాయనా నువ్వు సృష్టికర్తవు. దేవుడు సృష్టించిన సృష్టిలో మొట్టమొదటిగా దేవదూతలనే ఆయన కలుగు చేశాడు. దేవదూతల ద్వారా ఆయన ఏం చేయబడేవాడంటే ఆరాధింపబడేవాడు. ఇప్పుడు ఈ దేవదూతల్లో ఈ కెరేబు ఏం చేసిందంటే లోపల అన్యాయం పెంచుకుంది. లోపల ఏం పెంచుకుంది? అన్యాయం. ఎందుకు ఈమెకి ఆ మనసు వచ్చిందో ఏటో. ఇంకొక మాట, మంచి మాట అక్కడ చదువుతున్నాను. 17వ వచనం చదువుతా ఉన్నానా? నీ సౌందర్యము చూచుకొని ఈ ఆరాధనకి వెళ్ళినప్పుడు ఏడు చూసుకుంటున్నాడు. దేవుణ్ణి ఆరాధన చేయటానికి వెళ్ళినట్టు ఈ వ్యక్తి అంత సౌందర్యంగా ఉండాలేటి. ఆరాధన చేయడానికి, ఎవరికి ఆరాధన చేయడానికి వెళ్తున్నాడు? దేవుణ్ణి ఆరాధన చేయడానికి వెళ్తున్నాడు. దేవుణ్ణి స్తుతించడానికి వెళ్తున్నాడు. 4-5 సార్లు 7-8 సార్లు అద్దం దగ్గరికి వెళ్ళి ఏడు చేస్తున్నాడు. అటు నుండి ఇటు, ఇటు నుండి అటు, ఇటు నుండి అటు 4 సార్లు తిరిగి అప్పుడు ఏడు చేస్తున్నాడు. అందుకే ఏమని రాశాడంటే, నీ సౌందర్యం చూసుకొని అబ్బా నేను ఎంత అందంగా ఉన్నాను. అసలు కలుగు చేసింది ఎవరు కలుగు చేశారు? దేవుడు కలుగు చేసిన దేవుడిని బట్టి దేవుడిని ఏడు చేయాలా? ఆరాధన చేయాలి. అయ్యా ఈ సృష్టిలోని ముందు మమ్ములను, కెరేబులైన మమ్ములను నువ్వు కలుగు చేసావు. నువ్వు ఎంత మంచి దేవుడు అయ్యా. నిన్ను చూచి ఆ ధన్యత ఇచ్చావు, ఆ భాగ్యము ఇచ్చావు అని దేవుణ్ణి ఏం చేయాలా? ఆరాధన చేయాలి. అలా రోజు ఆరాధన చేసేవాడు. కానీ లోపల అన్యాయం ఎప్పుడు వచ్చిందో ఏడు చూసుకోవడం మొదలెట్టాడంటే తనకు తాను చూసుకోవడం మొదలుపెట్టాడు. నా సౌందర్యం, నేను ఎంత అందగా అనుకుంటున్నా. కెరేబులన్నిటికంటే నేను కొంచెం ఎలాగున్నాను? సౌందర్యంగా ఉన్నాను. తర్వాత నీ తేజస్సును చూసుకొని నీ జ్ఞానము నువ్వు వేరు చేసుకున్నా చెరుపుకుంటే, నీ సౌందర్యం చూసుకొని నువ్వు గర్వించావు. అది చదివినాను. సౌందర్యం చూసుకొని ఏం చేసావు? నువ్వేం చేసావు? గర్వించి సౌందర్యం చూడగా నేటి వచ్చింది. అబ్బా నాకన్నా ఇంకెవరు ఇంత సౌందర్యవంతులు లేరు. తర్వాత నీ తేజస్సుని చూసుకొని నీ జ్ఞానం ఏం చేసావు? చెరుపుకున్నా. నీ తేజస్సుని చూసుకుని ఏడు చెరుపుకున్నా? నీ జ్ఞానము చెరుపుకున్నా. అది నువ్వు నాకు ఆరాధించకపోయినా పర్వాలేదు అబ్బాయి, నువ్వు మాత్రం ఈ ప్లేస్లో. మొట్టమొదటి జరిగినది ఏంటంటే వీళ్ళు ఆరాధన చేసేవాళ్ళు, వీళ్ళలోని ఒక వ్యక్తి లేచాడు. అక్కడి నుండే విరోధులు వచ్చారు. అక్కడే అప్పుడు విరోధం ఏమైపోయింది? ప్రారంభం అయిపోయింది. దేవుణ్ణి ఆరాధించడానికి కూడా ఏమి ప్రారంభమైంది? విరోధము ప్రారంభమైంది. మన గుంపు వెళ్తే కానీ దేవుణ్ణి ఆరాధించిన వాళ్ళు అక్కడ ఎవరో. కాబట్టి ఈరోజు మన తబలా, మన డోలిక్కు, మన కంజరి, ఇంకేంటి మన క్యాషియో, నేను ఎలాగో పాడతాను నా పాట, ఇవన్నీ ఈరోజు ఏం చేద్దాం? వంద చేసి దాంట్లో సంగతి చూద్దాం. ఆయన సృష్టికర్త, ఆయన నిన్ను కలుగు చేశాడు.
ఆయన నువ్వు ఆరాధించకపోతే ఎలాగా? అందుకు ఆయన అంటున్నాడు, నువ్వు ఈ ప్లేస్లో ఉండటానికి వీలు లేదు. బైబిల్లో ఒక మంచి మాట ఈ విధంగా రాయబడి ఉంటుంది. యెషయా గ్రంథం 12వ అధ్యాయము 14వ వచనం. 14-12 వచనం చదివైతే 14. తేజో నక్షత్రమా, వేకు చుక్క, నువ్వు ఎట్లు ఆకాశం నుండి పడితివి. అబ్బా, నువ్వు ఎటువంటి వాడువు? తేజో నక్షత్రమా, నువ్వు చాలా అందగాడువు, నువ్వు పాటగాడువు, నువ్వు ఆరాధించినట్టు వాడువు. నువ్వెందుకయ్యా పడిపోయా? ఆరాధనకి వెళ్ళినప్పుడు కూడా ఏముంది ఈయనకి? గర్వం. అంతా చూసుకుంటున్నాడు. బహు గర్విష్ఠుడు. ఇప్పుడు ఈయన అన్నాడు, నువ్వు పాడకపోయినా పర్వాలేదు, నువ్వు వాయిద్యాలు వాయించకపోయినా పర్వాలేదు, నువ్వు నన్ను ఆరాధన చేయకపోయినా పర్వాలేదు, కానీ ముందు ఈ ప్లేస్ మాత్రం ఖాళీ చేసి, ఈ ప్లేస్ ఏంటి చేయాలా? ఖాళీ చేసి. ఎందుకనంటే నిన్ను నేను చూశాను, నీ లోపల ఏముంది? అన్యాయం ఉంది, గర్వం ఉంది. ఇంకా నువ్వేటి చేస్తావంటే మరొక 10 మంది నువ్వేటి చేస్తావో పోగు చేసేస్తావు. మరొక 10 మందిని ఏటి చేస్తావో పోగు. చివరి దినాల్లో, అంచె దినాల్లో కూడా సంఘాల్లో ఇదే జరుగుతుంది. వాళ్ళ యొక్క టాలెంట్ని చూసుకొని, వాళ్ళ పరిస్థితిని చూసుకొని మరొక 10 మందిని ఏటి చేస్తుండ్రు? పోగు చేసుకుంటారు. ఏటి చేస్తుండ్రు? పోగు చేసుకుంటారు. అసలుకి ఆరాధించింది, సేవ చేసింది ఎవరికి? దేవునికి. దేవుణ్ణి ఆరాధిస్తున్నాననే సంగతి మరిచిపోయి వీళ్ళు ఏమనుకుంటున్నారనంటే వారికి వాళ్ళు చూసుకొని గర్వం అనేది వచ్చేస్తుంది. గర్వింపబడిన వ్యక్తి దేవుణ్ణి ఆరాధించడానికి ఎవరు కాదు అర్హుడు కాదు. 2 దేవుని యొక్క మాటలు చదువుతున్నాను. యెషయా గ్రంథము 2వ భాగాన్ని చదువుతున్నాను. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 2వ వచనం నుండి చదువుతా ఉన్నానా? ఆయనకు పైగా కెరూబులు నిలిచి ఉండరి, 6 రెక్కలుండెను, ప్రతివాడు 2 రెక్కలతో కప్పుకొనుచు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానాలు. ఎంత గొప్ప సంగతి! వీళ్ళెవరిలో? శరూపులు. ఎవరట? శరాబులు. వారు నిలుచుండి దేవుణ్ణి ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఆరాధన చేస్తున్నారు. కెరూబేమో గర్వించి ఎక్కడికి వచ్చాడు? నేల మీదకి వచ్చాడు. శరూబులేమో దేవుణ్ణి ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఆరాధన చేస్తున్నారు. నువ్వు పరిశుద్ధుడువు, నువ్వు పరిశుద్ధుడువు. ఎంత పరిశుద్ధుడు అని అంటే ఒక్కొక్క శరూబుకి ఎన్ని రెక్కలు ఉన్నాయి? 6. 2 తన యొక్క ముఖాన్ని కప్పుకుంది, 2 తన శరీరాన్ని కప్పుకుంది, 2 ఎగురుతూ ఉన్న. ముఖం ఎందుకు కప్పుకోయింది అని అంటే, ఓ దేవా, నువ్వు తేజోవంతుడువు, నువ్వు అమరత్వం కలిగినట్టు వాడువు, నీవు పరిశుద్ధుడువు, కాబట్టి నీ పరిశుద్ధత మేము చూడలేము అని 2 ఏటు కప్పుకున్నా. తన మోకాన్ని 2 తన కాళ్ళని ఎందుకు కప్పుకున్నాయి అంటే, అయ్యా నీ తేజో కిరణాలు మా శరీరంలో పడటానికి కూడా మేము ఎవరికాము? అర్హులము కాము. ఒకవేళ పడితే మా శరీరంలో ఉన్న యొక్క ఆ బలహీనతలు ఆ వెలుగులోనే ఏమవుతాయంటే అగుపడతాయి. అందుకు ఇప్పుడు మేమేం చేస్తున్నామంటే మా శరీరాన్ని మేము కప్పుకుంటే ఇప్పుడు ఒక మాట చెప్తున్నా. ఏమని చెప్తున్నా? నీవు పరిశుద్ధుడువు, నీవు పరిశుద్ధుడువు. నీవు ఎటువంటి వాడవు? పరిశుద్ధి. నువ్వు పరిశుద్ధి. దేవుణ్ణి చూడు. ఒక వ్యక్తి ఏమో గర్వించి
తనకు మంచి స్థానం ఇచ్చాడు, మంచి పొజిషన్ ఇచ్చాడు, ఆరాధన చేయగలిగినట్టు శక్తినిచ్చాడు. అయితే గర్వించి కిందకి వెళ్ళిపోచ్చాడు. ఇంకొక గుంపు ఏడు చేస్తున్నాయంటే దేవుణ్ణి ఆరాధన చేయటానికి ఎంత నమ్రతతో ఉన్నాయో చూడండి. వాటి యొక్క శరీరనేకం కూడా వాళ్ళు ఏడు చేస్తున్నాడు. ఇంకా ప్రసంగి రాసిన గ్రంథంలో ప్రసంగి సొలొమోను ఒక మంచి మాట అంటాడు. ఏమంటాడంటే 5వ అధ్యాయం 1వ వచనంలో, నీవు దేవుని మందిరమునికి పోవునప్పుడు నీ ప్రవక్తని ఎలా చూసుకోవాలా? జాగ్రత్తగా చూసుకున్న గుంపులో ఎవరున్నారు? శరాపులు. ఈ దేవదూతలు శరాపులు జాగ్రత్తగా చూసుకున్న నా గుంపులో వీరున్నారు. వీళ్ళు అందుకని అంటున్నారు, నీవు పరిశుద్ధుడువు, సర్వలోకము నీ మహిమతో ఏమైంది? నిండి. సర్వలోకము నీ మహిమతో. ఎంత మంచి మాటలు! దేవుణ్ణి ఆరాధన చేయటానికే వారు ఉపయోగించిన మాటలు. నువ్వు పరిశుద్ధుడువు, నువ్వు పరిశుద్ధుడు, నీవు పరిశుద్ధుడువు, మేము అపరిశుద్ధులము, మేము అపవిత్రులము, మేము అవిధేయులము, మేము అక్రమదారులము, మేము ఆ తేజవంతమైన వెలుగులో నిలబడటానికి అనర్హులము, మేము నిన్ను ఆరాధించటానికి అయోగ్యులము. నీవు పరిశుద్ధుడు అనే మాట దగ్గర వాళ్ళు ఇస్తున్న వర్తమానం ఏంటంటే, నీవే యోగ్యుడు, మేము మాత్రం అయోగ్యులము. మాలో ఏ యోగ్యత లేదు, ఏ అర్హత లేదు. నీ సన్నిధిలో నిలబడటానికి కూడా, నిన్ను స్తుతించడానికి కూడా మాలో ఏ అర్హత లేదు. ఇవి రెండో గుంపు. మూడో గుంపుని చదువుతున్నాను, దేవుని యొక్క మాటలు చదువుతున్నాను. రండి, మూడో గుంపు ప్రకటన రాసిన గ్రంథం. మూడో గుంపుని చదువుతున్నాను, ప్రకటన రాసిన గ్రంథం. వీరు కూడా దేవుణ్ణి ఆరాధన చేస్తున్నారు. ఎలాగ ఆరాధన చేస్తున్నారు? ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం చదువుతాం నాన్న. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను, అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములో ఉండు సర్వాధికారియకు దేవుడు నాకు ప్రభువు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని మానక రాత్రింబగలు చెప్పుచుండెను. 4 జీవులు దేవుని ఆరాధించిన గుంపులో ఎన్నో గుంపు ఇది? ఎన్నో గుంపు? మూడో గుంపు. మూడో గుంపు ఇప్పుడు దేవుని ఏం చేస్తున్నారు? ఆరాధన చేస్తున్నారు. ఏమని? 4 జీవులు. ఎన్ని జీవులట? 4 జీవులు. మొదటి జీవి ఏటి? సింహము. రెండోది దూడ వంటిది. మూడవది మనుషుని ముఖం వంటిది. 4వ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది. 4:7 వచనంలో ఉంటుంది ప్రకటన గ్రంథం 4:7 వచనం. జీవులు ఇప్పుడు దేవుణ్ణి ఏం చేస్తున్నాయి? ఆరాధన చేస్తున్నాయి. ఆకాశ పక్షులు దేవుణ్ణి ఆరాధన చేస్తున్నాయి. సృష్టి దేవుణ్ణి ఏం చేస్తుంది? ఆరాధన చేస్తుంది. సృష్టిలో ఉన్న సమస్తము దేవుణ్ణి ఏం చేస్తున్నాయి? ఆరాధన చేస్తున్నాయి. అన్నీ ఆరాధన చేస్తుంటే దేవుడు కలుగు చేసిన మానవుడు దేవుని ఏం చేయలేకపోతున్నాడు? ఆరాధన. అసలుకి ఆరాధన అంటేనే మానవుడికి ఏదో బుర్ర మీద ఏడు పెట్టినట్లు, బరువు పెట్టినట్లు అనిపిస్తుంది. చదువుతారు ఈ మాటలు? చదవండి. కీర్తనలు 19వ అధ్యాయము 1వ వచనం. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురించుచున్నది, పగటికి పగలు బోధించుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము చెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, స్వరం వినబడదు. వాటి కొలనూలు భూమి అంతటా వ్యాపించి ఉన్నవి, లోకమంతటి వరకు వాటి ప్రకటనలను బయలువెళ్ళుచున్నవి. వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేసిన. ఎంత గొప్ప సంగతి! అన్ని దేవుణ్ణి ఆరాధన చేస్తున్నాయి. అన్నీ తీసుకున్న మానవుడే దేవుణ్ణి ఏం చేయలేకపోతున్నాడు. మానవుడు ఏటేటి తీసుకుంటున్నాడు దేవుడి దగ్గర? అన్నీ ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యం ఏంటో తెలుసా? గాలి. ఏటి? గాలి. గాలి ఏమైనా ఆయన పిడుకుల్లో పట్టుకున్నాడు అనుకో, ఎక్కడున్న మనుషుడు అక్కడ కరోనా కంటే ఇంకా భయంకరమైపోతుంది.
ఈ గాలి ఓడుతున్నాము, గవర్నమెంట్కి మనం ఏంటి చేస్తున్నాం, బిల్లు కడుతున్నాం, అంతే కదమ్మా. దేవుడిచ్చిన గాలి ఓడేస్తున్నావు, దేవునికి మరి బిల్లు కట్టాలి కదా. ఆ బిల్లు ఎలా చెల్లించాలా? ఆదివారం నాడు ఆరాధనకు వచ్చి, దేవా నువ్వు ఇచ్చిన గాలి కొరకు నీకు వందనాలయ్యా, నువ్వు ఇచ్చిన వాతావరణం కొరకు వందనాలయ్యా, నువ్వు కలుగు చేసిన సృష్టిలో నా కొరకు నిర్మించిన ప్రతి దాని కొరకు వందనాలు. అన్ని దేవుణ్ణి ఆరాధన చేస్తుంటే మానవుడు దేవుడిని వదిలేశాడు. మానవుడు ఎవరిని వదిలేశారు? దేవుడిని. దేవుడిచ్చినవన్నీ అనుభవిస్తున్నాడు. దేవుడిచ్చినవన్నీ అనుభవిస్తున్నాడు. దేవుడిని ఏం చేస్తున్నాడు? మరిచిపోయాడు. దేవుడిని ఏం చేశాడు? మరిచిపోయాడు. ఎంత ప్రమాదకరమైన విషయం. ఒకటి, ఎవరు? కెరూబు. గర్వించిన వాడే తన యొక్క ఆరాధన స్థలం నుండి కిందకు వచ్చాడు. 2, శరాపులు. దేవుణ్ణి నిత్యము ఏం చేస్తున్నారు? పరిశుద్ధులు అని ఆరాధన చేస్తారు. 3, 4 జీవులు. ఇప్పుడు 4వ భాగాన్ని చదువుతున్నాను. 9వ వచనం చదువుతావు నాన్న. 9వ వచనము, ఆ సింహాసనమునందు ఆసీనుడయుండియు యుగ యుగములు జీవించుచున్నవానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్థుతులు కలుగును గాకని. అబ్బా, ఆరాధనలో ఏమి మాటలు పలికారు? ఏమంటున్నారంటే, నీకే మహిమ, నీకే ఘనత, నీకే కృతజ్ఞత స్థితులు. మహిమ ఎవరికి రావాలి? ఆయనకే. ఆ 4 జీవులు ఇందకల శరాబుల ఆరాధన చేసినప్పుడు, నీవే పరిశుద్ధుడువు, నీవే పరిశుద్ధుడువు అని అవి ఆరాధన చేస్తుంటే ఇలా అంటున్నారు, నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావం, సమస్తము నీకే కృతజ్ఞత స్థుతులు చెల్లించుతున్నా. ఆరాధనలో ఎంత మంచి మాటలు. ఆ మహిమ వేరొక్క మనుషుడికి రాకూడదు. దేవుని మహిమను మనుషుడు ఏం చేశాడు? చదువుతున్నాను, రోమాపత్రిక 1వ అధ్యాయము. దేవుని మహిమను మానవుడు 26వ వచనం చదువుతా ఉన్నానా? 24 లేక 22 నుండి చదువున్నాను. 22, 21 నుండి చదివే మరి అలా. మరియు వారు దేవుని ఎరిగియు ఆయన దేవునిగాను మహిమపరచలేదు, కృతజ్ఞత స్థుతులు చెల్లించలేదు. తమ వాదములు యందు వారు ఏమయ్యారు? వ్యర్థులైరి. వారి అవివేక హృదయము అంధకారమైన, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుర్స్పద యొక్క జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చేశారు. దేవుని మహిమను ఏడు చేశారు వీళ్ళు. ఎలాగ మార్చారు? దేవుని మహిమను ఎలాగ మార్చారట? ఎలాగ మార్చారు? మొట్టమొదటి మనుషుల యొక్కయు పురుగుల యొక్కయు పక్షుల యొక్కయు చతుర్పద జంతువుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా, దేవుని మహిమను ప్రతిమ స్వరూపముగా మార్చేశారు. దాన్ని ఏమన్నారంటే, ఇవన్నీ ఉన్ని దాన్ని ఏమన్నారంటే అదే లక్ష్మీదేవి అన్నారు. దాన్ని ఏమన్నారు? ఇవన్నీ ఎక్కడున్నాయి? మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు ఇవన్నీ ఎక్కడున్నాయి? ఎక్కడున్నాయి? మీ జోబులోని నోటు ఉంది కదా, 100 రూపాయల నోటు, 10 రూపాయల నోటు, 20 రూపాయల నోటు, ఆ నోట్లో ఇవన్నీ ఉన్నాయి. మనుషుల యొక్కయు, గాంధీ మహాత్ములు, పక్షుల యొక్కయు, ఎగిరిన పక్షులు ఉంటాయి, జంతువులు, ఏనుగులు అన్నీ అందులోనే ఉంటాయి. ఇప్పుడు ఇంక గమనించలేరు ఆ కాగితాన్ని. దాని విధంగా దేవుని మహిమను ఏం చేశారు? ఇలాగ మలిచేశారు. దేవునికి రావాల్సిన మహిమ మానవుడు దొంగిల్లాడు. కానీ 4 జీవులు ఏమని ఆరాధన చేస్తుందంటే, నీకే కృతజ్ఞత స్థుతులు, నీకే మహిమ,
దేవుడు ఇచ్చిన మహిమను మానవుడు ఏం చేశాడంటే దూరము చేసుకున్నాడు. దేవుని మహిమకు మానవుడు ఏమైపోయాడు? దూరం అయిపోయాడు. బైబిల్లో ఏమని రాయబడిందంటే రోమీయులకు రాసిన పత్రిక 3:23 ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమకు, దేవుడు అనుగ్రహించిన మహిమను ఏం చేయలేకపోతున్నాడు? దేవుడు నీకు మహిమ ఇచ్చాడు. ఆ మహిమను మానవుడు ఏం చేయలేకపోతున్నాడు? పొందలేకపోతున్నాడు. కానీ 4 జీవులు ఆరాధన చేసినప్పుడు ఏమని ఆరాధన చేస్తున్నాయంటే మహిమ నీకే, ఘనత నీకే, కృతజ్ఞత స్థితులు నీకే. ఇదెన్నో బ్యాచ్? ఇది 4వ బ్యాచ్ దేవుడిని ఆరాధించి. ఇప్పుడు 5వ బ్యాచ్ 10వ వచనాన్ని చదువుతున్నాను. ప్రకటన గ్రంథము 4:10. ఆ 24 పెద్దలు సింహాసనమునందు ఆసీనుడు అని ఎదుట సాగిలిపడి యుగ యుగములో జీవించుచున్న వానికి నమస్కారం చేయొచ్చు. ప్రభువా మా దేవా, ఆరాధనలో చూడు, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టి సృష్టింపబడును గనక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనరుడు అని చెప్పుచు తమ కిరీటములు ఆ సింహాసనము ఎదుట వేసి. బా, ఏమి ఆరాధనమ్మా! ఇదెన్నో గుంపు? 5వ గుంపు. దేవుని ఆరాధన చేసినప్పుడు 24 పెద్దలు. ఎంతమంది పెద్దలు? 24 పెద్దలేనంటే 12 మంది అపోస్తలు, 12 మంది గోత్రిక కర్తలు అని అది యొక్క వివరణ ఇస్తారు. అలాగే ఒక వివరణ ఇస్తారు. కానీ బైబిల్లో ఉండిన వివరణ ఏంటంటే వాళ్ళు 24 పెద్దలే. వాళ్ళు ఇశ్రాయేలీల యొక్క గోత్రికులు. వాళ్ళు ఇశ్రాయేలీల కొరకు ఏర్పరచబడిన పెద్దలు. ఆ 24 పెద్దలు చేస్తున్న పని ఏంటంటే తమ కిరీటములు ఆ సింహాసనం ఎదుట, వీళ్ళ తల మీద ఏటుంది? కిరీటాలు ఉన్నాయి. తల మీద ఏటున్నాయి? కిరీటాలు. ఆ కిరీటాలు ఆ సింహాసనం ఎదుట పడేసి ఇలాగ చెప్తున్నారు. ఏమనంటే నీవు సమస్తమును సృష్టించితివి. ఆరాధనలో పలికిన పదాలు అంటే నీవే సృష్టికర్తవు, నీవు నిర్మాణకుడువు, నీవు పోషకుడువు, నీవు సంరక్షకుడువు. ఏమి పదాలు పలికారు! నీ చిత్తమును బట్టే, అంటే ఈరోజు నేను ఏమై ఉన్నాను అది నీ కృపే, నీ దయే, నీ కనికరమే, నీ వాత్సల్యతే, నీ ప్రేమే, నీ కరుణ అని దేవుని ఏం చేస్తున్నారు? ఆరాధన చేస్తూ ఉన్నారు. అంతేకాదు సృష్టింపబడినది ఏది కూడా నువ్వు లేకుంటే ఏమవలేదు, కలగలేదు. ఇది ఎన్నో గుంపు? 5. 6వ గుంపుని చూద్దాం. దేవుని యొక్క మాటలు చదువుతున్నాను. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 9-10 వచనాలు కలిసి ఉంటారు. చదువు. ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను ఇప్పుడుకు యోగ్యుడు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషను మాట్లాడేవారిలోను, ప్రతి ప్రజల్లోనూ, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి ఒక రాజ్యముగాను యాజకులగాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదురు. అబ్బా, ఎంత మంచి మాట! 13వ వచనం చదివేస్తున్నానా? అంతటా పరలోకమందును, భూలోకమందును, భూమి కిందను, సముద్రములోను, సృష్టమును అనగా వాటిలోను ఉన్న సర్వమును సింహాసనాసీనవానికి గొర్రె పిల్లకు స్తోత్రమును, ఘనతయు, మహిమయు, ప్రభావమును యుగయుగములు కలుగునుగాక చెప్పుట. చూసేవి అంత గొప్ప సంగతి. ఈ లాస్ట్ గుంపు ఎవరనంటే ఆయన రక్తము చేత కొనబడిన వారు. ఎవరు ఇలాంటి ఆరాధన చేసినట్టు వారు? ఎవరు? ఆయన రక్తము చేత కొనబడిన వారు. అందుకని అక్కడ ఏమని రాబడింటే నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి భాషలోను, ప్రతి వంశములోను, ప్రతి ప్రజల్లోనూ, ప్రతి జనములోనూ
మనుషులను దేవుని కొరకు ఏం చేసావు నువ్వు? కొన్నావు. నీ రక్తం ఇచ్చి చేసావా? కొన్నావయ్యా. నీ స్వరక్తం ఇచ్చావు, నీ ప్రాణాన్ని ఇచ్చావు, నీ శరీరాన్ని ఇచ్చావు, నీ దేహాన్ని ఇచ్చావు. నీ రక్తం ఇచ్చి ప్రతి ప్రజలను నువ్వేం చేసావు? కొన్నావు. అందుకు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19-20 వచనాల్లో ఏమని రాయబడానంటే, పరిశుద్ధాత్మిక ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, మీరు విలువ పెట్టి ఏటి చేయబడినంటే వారము లాస్ట్ గుంపు, ఆరాధన చేసే లాస్ట్ గుంపు, విలువ పెట్టి కొనబడినంటి గుంపు. దేవుడు తన రక్తం ఇచ్చి మనల్ని ఏం చేశాడు? కొన్నాడు. క్రీస్తేసు ప్రభువు తన రక్తమిచ్చి కొన్నట్టి సంగమునా చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. చాలు. ప్రభు తన రక్తం ఇచ్చి కొన్నంటి వారు ఈ విధంగా ఆరాధన చేస్తున్నారు. ఏమని ఆరాధన చేస్తున్నారు? ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 9-10 వచనాలు చదువుదాం. అటు తరువాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజల్లో నుండి, ఆయా భాషలో మాట్లాడే వారిలో నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలని యొక్క గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకుని వారై ఖర్జూరపు మాటలు చేత పట్టుకొని సింహాసనం ఎదుట మా దేవునికి గొర్రె పిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి, అబ్బా ఎంత మంచి ఆరాధన! వాళ్ళు ఈ విధంగా పలుకుతున్నారు. అయ్యా మాకు రక్షణ ఇచ్చావయ్యా. ఏమిచ్చావు? రక్షణ. ఏమిచ్చావు? రక్షణ. నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రములు. చాలు. ఎందుకంటే మనకు టైం లేదు కాబట్టి ప్రభువు తన రక్తం ఇచ్చాడు, తన ప్రాణాన్ని ఇచ్చాడు. అయోగ్యులమైన మనల్ని మన కొరకై, నీచులమైన మన కొరకై, పాపములో ఉన్న మన కొరకై, అపరాధములో ఉన్న మన కొరకై, అవిధేయతలో ఉన్న మన కొరకై, దోషములో ఉన్న మన కొరకై, దేవునికి దూరంగా ఉన్న మన కొరకై, నిరీక్షణ లేని మన కొరకై, దేవుడు ఎరగనంటి మన కొరకై, నిబంధన లేని మన కొరకై, అన్యజనులమైన మన కొరకై ప్రభు ఇప్పుడేమిచ్చాడు? తన రక్తాన్ని ఇచ్చాడు. తన రక్తం ఇచ్చి ఇప్పుడు మనల్ని ఏం చేశాడు? కొన్నాడు. కొనిన మనల్ని ఇప్పుడు ఏం చేశాడు? తన బిడ్డలుగా చేశాడు, తన కుమారులుగా చేసుకున్నాడు. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో ఎందరూ తను అంగీకరించుదురో అనగా తన నామమునందు విశ్వసించిన వారందరికీ దేవుని పిల్లలు. అయ్యా ఏమి ఆరాధన! దేవుని పిల్లలయ్యే అధికారము, దేవుని కుమారులయ్యే అధికారము, దేవుని కుమార్తెలయ్యే అధికారము దేవుడు అనుగ్రహించుకుంటూ వచ్చాడు. ఇప్పుడు దేవుని ఇప్పుడు ఏం చేయాలా? ఆరాధన చేయాలి. నీ కుమారుని అయ్యే అధికారం నాకు ఇచ్చావయ్యా. నిన్ను ఆరాధించే భాగ్యం ఇచ్చావయ్యా. నీ సన్నిధిలోనికి వచ్చి నిన్ను స్తుతించే భాగ్యం ఇచ్చావయ్యా. నీ మందిరంలో కనబడే భాగ్యం నాకు ఇచ్చావయ్యా. అందుకు నీకు ఇప్పుడేం చేయాలి? వందనాలు అని చెప్పి దేవుని ఇప్పుడేం చేయాలి? ఆరాధన చేయాలి. మొట్టమొదటిగా చెప్పు, కెరూబు గర్వించిన వాడై ఆరాధన స్థలము నుండి వెడలిపోయాడు. 2 శరాపులు దేవుణ్ణి ఆరాధన చేస్తున్నారు. నీవు పరిశుద్ధుడువు, మేము అపరిశుద్ధులము. నీవు పరిశుద్ధుడువు, మేము అనీతిమంతులము. దేవుణ్ణి ఆరాధన చేస్తున్నాయి. 3వది, 4 జీవులు మహిమ నీకే, ప్రభావము నీకే, ఘనత నీకే అని, కృతజ్ఞత నీకే అని దేవుణ్ణి ఏం చేస్తున్నాయి? ఆరాధన చేస్తున్నా. 5, 24 పెద్దలు
సమస్తమును నీవే సృష్టించితివి, అందులో మమ్మల్ని నువ్వు కలుగు చేసేవయ్యా, అందుకు నీకు వందనాలని చెప్పి దేవుణ్ణి ఏం చేస్తున్నాయి? ఆరాధన చేస్తున్నాయి. 6, ఆయన రక్తము చేత కొడవబడిన, అనగా ఆయన సంఘము. ఆయన సంఘం ఇప్పుడు దేవుణ్ణి ఇప్పుడు ఏం చేయాలా? ఆరాధన చేయాలి. అపోస్తల కార్యం 20వ అధ్యాయము 28వ వచనము లాస్ట్ మాట. ప్రభు క్రీస్తు తన స్వరక్తమిచ్చి, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘం. చాలు, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించాడమ్మా. ఆయన తన రక్తం ఇచ్చి మనల్ని ఏం చేశాడు? కొన్నాడు. ఇప్పుడు ఆ సంఘం ప్రభువుని ఇప్పుడు ఏం చేయాలా? ఆరాధన చేయాలి. నీవు ఆరాధనకు యోగ్యుడు. నీవిచ్చిన రక్షణ కొరకు వందనాలయ్యా. ఏమి ఇవ్వగలను? ఏమి ఇవ్వలేనంటే వాడు అయోగ్యుడినైన నా ఎడ్ల, నీచుడినైన నా ఎడ్ల, పాపములో పుర్లాడుతున్న నా ఎడ్ల నన్ను ఎవ్వరూ ప్రేమించలేదు. నా కొరకు ప్రాణం ఇచ్చేవయ్యా, నీ రక్తం ఇచ్చేవయ్యా, మరణించి తిరిగి లేచేవయ్యా. సజీవుడివైన నిన్ను స్తుతించడానికి, నిన్ను గుర్తెరగటానికి, నిన్ను ఆరాధన చేయటానికి, నిన్ను ఒక కుమారుడిగా కుమార్తెగా నన్ను అంగీకరించి నీ సంఘములో నన్ను చేర్చినందుకే నీకు వందనాలు అని చెప్పి ప్రభువుని ఇప్పుడు ఏం చేయాలి? ఆరాధన చేయాలి. అట్టి కృపా సహాయం దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ప్రభువును యేసుక్రీస్తు వారి యొక్క అతి శ్రేష్టమైన ఉన్నతమైన నామములో మీ అందరికీ మరొకసారి నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనల్ని ప్రేమించి కనికరించి మంచి సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించుకుంటూ వచ్చాడు. కాబట్టి ప్రభువుని ఆరాధించే గుంపులో ఎవరెవరు ఉన్నారో, ఏ విధంగా వారు ఆరాధన చేశారో అనే విషయాలు ఒక 6 సంగతులు మనం గ్రహించడానికి ప్రభు సహాయం చేసుకుంటూ వచ్చాడు. ప్రభు వాళ్ళ దగ్గరికి వెళ్ళే ముందు ఒక మాటని చదువుదాం. లోకాసు వార్త దేవుని యొక్క లేఖన భాగంలో నుండి ఒక మాట చదువుతున్నాను. లోకాసు వార్త 11వ అధ్యాయము 5వ వచనము. లోకాసు వెళ్ళి మాటి మాటిగా అడుగుట వలనైనను లేచి. చాలు, యేసు ప్రభువారు ఈ యొక్క మాటలు చెప్పాడు. ఎవరికైనా మీలో ఒకనికి స్నేహితుడుంటే అవసరం వచ్చినప్పుడు ఆ స్నేహితుడి ఇంటికి వెళ్ళి అవసరత కొరకు వెళ్ళి ఆ స్నేహితుడికి తన అవసరాన్ని అడుగుతాడు కదా అంటూ ఒక మంచి మాటలు చెప్పాడు. ఏంటంటే, ఒక స్నేహితుడింటికి ఒకడు అర్ధరాత్రి వేళ వచ్చాడు. ఇంకొక స్నేహితుడు తన ఇంటికి ఏ టైం అప్పుడు? అర్ధరాత్రి వస్తే మరి భోజనం అంత ఉంటుంది ఏంటి? ఏమీ ఉండదు. చివరికి ఏమీ లేనట్టు వాడుగా ఉన్నాడు. అయితే తన స్నేహితుడి గుర్తుకొచ్చాడు, వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఒరే బ్రదరు, నీ దగ్గర అన్నీ ఉంటాయి, నీ దగ్గర స్టాక్ ఉంటుంది కాబట్టి తలుపు తీయు. మా ఇంటికి ఎవరు వచ్చారు? స్నేహితుడు వచ్చాడు, తలుపు తీయు. అతనికి పెట్టడానికి నా దగ్గర ఏమీ కూడా లేదు అని చెప్పి వెళ్ళి ఆ తలుపు కొడుతుంటే అవతల లోపల ఉన్న స్నేహితుడు అంటున్నాడట, నాకు చిన్న పిల్లలు ఉన్నారు, గొడవ చేయకు, వాళ్ళు ఏమవుతారు? లేచిపోతారు. అబ్బా, ఎంత మంచి స్నేహితుడు. చిన్నపిల్లలు ఉన్నారు, ఎటు చేయకు, గొడవ చేయకు, వాళ్ళు ఏమవుతారు? లేచిపోతారు. యువతలోని స్నేహితుడు ఎటువంటాడు? అడిగి సిగ్గే లేదు అని రాశాడు. అడగడానికి ఏట్లేదు? సిగ్గు లేదు. సిగ్గు విడిచి మాటి మాటికి ఆ లోపల ఉన్నవాడేమో ఏమంటున్నాడు?
పిల్లలు లేచిపోతారు ఆగురా అని అంటుంటే ఈయన అంటున్నాడు మాటి మాటికి ఇచ్చినంత వరకు. ఎంతవరకు అట? ఇచ్చినంత వరకు. పూర్వదినాల్లో ఒక సంఘటన గుర్తుకొచ్చింది. ఏంటంటే, అమ్మా ఆకలి వస్తుంది, ఏదైనా ఉంటే ఇవ్వు అని ఒక అబ్బాయి అడుగుతున్నాడు. అడుగుతుంటే నేను అక్కడే ఉన్నాను. అవతల ఆ అమ్మ అన్నది, ఏం లేదు నాయన వెళ్ళిపో అన్నది. అప్పుడు ఈ అబ్బాయి అన్నాడు, సరే ఆహారం ఎట్టొద్దు కానీ ఆహారం ఉంది కానీ నంపుకి ఏదైనా ఉంటే ఇవ్వమ్మా అన్నాడు. అప్పుడు ఆమె లోపల ఉండి అంటుంది, ఏమి లేదు నాయన వెళ్ళిపో అంటుంది. అప్పుడు ఈ అబ్బాయి అంటున్నాడు, కనీసం పిండి వడియమైనా లేదా? ఎవడేమో పిండి వడవలు అవి కూడా లేదు అని అంటుంది ఆమె. అప్పుడు ఆయన అంటాడు, సరే ఉల్లిపాయ అని లేదా? అది కూడా లేదంటుంది ఆమె. ఎంత నిజంగా ఆడ అడిగిన వేగం అవతల నుండి ఆమె ఏమంటుందంటే లేవంట. అప్పుడు ఈ లాస్ట్కి అంటాడు, చీ టైం అయ్యాక ఎక్కడే ఏడ్ చేశాను, వేస్ట్ చేశాను, ఏమో దొరుకుతుందేమో అని. అందుకు ప్రభువారు ఈ మాటలు చెప్పారు. స్నేహితుడు కొడుకు చెప్తున్నాడు. ఆ స్నేహితుడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలన లేచి ఆ లోపల ఉన్న స్నేహితుడు ఇతనికి సహాయము చేయడా, ఇతనికి అవసరం ఏదో ఆయన తన అవసరతను తీర్చడా అంటూ కిందన ఒక మాట అన్నాడు, అటువలే మీరును ఇటువలే. ఆ స్నేహితుడు మాటి మాటికి అడుగుతున్నాడే, అలాగ మీరు అడగాల, సిగ్గు లేకుండా. చూసావా ఏం మంచి మాట చెప్పాను. అది మనకు అడగడం చేతకాకుంటుంది. అడుగుడు మీకు ఇవ్వబడి అంటే ఒక్కసారి ఏంటంటే పిల్లలు తల్లిదండ్రుల దగ్గరికి వచ్చినట్లు అడుగుతాను, ఏంటాడే నాకు పలానా అవసరం ఉంది, ఏది ఒక 200 కొట్టు. అలాగ అడుగుతుంటాం మనం. ఇప్పుడు ప్రభువు ఒక మంచి ఆ మాటలు చెప్తే అంటున్నాడు, అలాగు అటువలే చూడు, సిగ్గు విడిచి అడిగాడు కదా. ఏ రాత్రి అప్పుడు అడిగాడు? అబ్బా ఏ మంచి మాట రాశాడు. అటువల్ల ఆ స్నేహితుడు అర్ధరాత్రి వేళ వచ్చి మాటి మాటికి ఏడ్చేస్తున్నాడు. రే మా ఇంటికి వచ్చేసాడు రా స్నేహితుడు, లెగు 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 అని అంటుంటే వీడు లోపలుండి తప్పించుకోవాలని చెప్తున్నాడు. ఏంటని, పిల్లలు నిద్రపోయారు, కొంచెం నెమ్మదిగా ఉండరా అని. నిద్రపోయినా అనవసరం, నిద్ర లేచినా అసలు నువ్వు ఏడ్ చేస్తావో ప్రభువు దగ్గరికి వచ్చినప్పుడు అలాగ చెప్పాలా, నువ్వు నా జీవితాన్ని దీవిస్తావో నా జీవితాన్ని ఇంకా రెండో పదమేంటి, ఈ లోకంలో నన్ను అనాదిగా వదిలేస్తావు, అది నీ ఇష్టం. కానీ నాకు చేయవలసిన సహాయం నువ్వు చేసినంత వరకు నేను ఇక్కడ నుండి అంటే నీ డోర్ కొడుతూనే ఉంటాను, నీ డోర్ ఏడ్చేస్తాను. ఆ లోపల ఉన్నాడు అంటున్నాడు, నీకు సిగ్గు లేదురా, నీకేట్లేదు, సిగ్గు లేకే కదా నువ్వు ఇచ్చినంత వరకు. స్నేహితుడు చూడు, నిజంగా కలిగి ఉన్న స్నేహితుడు ఏటి చేయాలా? ఇలా డోర్ ఇలా కొట్టగానే ఏటి అవసరం అన్నా అని, ఏం లేదక్క అర్ధరాత్రి అప్పుడు చుట్టాలు వచ్చేసారు, ఏం లేదు అని. అయితే అన్న ఎలాగో మిగిలిపోయిన వేకం ఉన్న ఫ్రిడ్జ్లో పెట్టాను, ఆ వేకం తీసుకొని వీళ్ళ పాలకి పెట్టాను. అలాగనాలే లేదు. ఈ స్నేహితుడు ఎటువంటి స్నేహితుడు చూడు, తప్పించుకునే స్నేహితుడు. రే పిల్లలు నిద్రపోతున్నారు నా దగ్గరికి రా. ప్రభు ఈ స్నేహితుడికి ఈ ప్రార్థనకి ఎటువంటి లింక్ పెట్టాడంటే, అలాగున అంటే ఆ సిగ్గుమాలి విడిచాడు కదా, సిగ్గు విడిచి అడుగుతున్నాడు కదా, అలాగున మీరు దేవుని సన్నిధిలో ఏడ్ చేయాలా, అడగడానికి ఏ సిగ్గు ఉండకూడదు, అంతే. అడగడానికి ఎటు ఉండకూడదు, దేవునికి అడుగుతాను, దేవా నాకు ఒక మంచి ఉద్యోగం దయచేయను ఆయన, మంచి ఇల్లు దయచేయను ఆయన చెప్పు. తర్వాత
ఇల్లు ఉద్యోగం వచ్చిన తర్వాత ఇంకేటి? కారు, పెళ్ళి నాకు మంచి ఏటి భర్త, అబ్బా భార్య, తర్వాత పిల్లలు, కారు. ఈ వేకం ఇచ్చిన తర్వాత ప్రభువా ఖాళీ లేకుంటుంది నాయన నీ మందిరానికి. ఖాళీ లేనప్పుడు నాకు చెప్పు, ప్రార్థన చేస్తాను. నన్నే తీసుకుని వెళ్తే ఖాళీ అయిపోతా. అర్థమవుతుందా? బైబిల్లో ఎటువంటి స్నేహితులు ఉన్నారు? ఈడైతే నా పిల్లలు నిద్రపోన్నారు, లేపకరా, ఏమైపోతారా, లేచిపోతారు అని. అవతలోడికి మాత్రం సిగ్గు విడిచి చేస్తున్నాడు, డోర్ కొడతనే. బైబిల్లో ఒక ఆయన కొరకు ఇలాగూ రాశాడు. యెషయా గ్రంథం 41వ అధ్యాయము 8వ వచనం చదువుతావు నాన్న. నా స్నేహితుడైన, అబ్బా ఎటువంటి స్నేహితుడు? అబ్రాహాము ఎటువంటి స్నేహితుడట? నా స్నేహితుడు. ఎటువంటి స్నేహితుడో తెలుసా అబ్రాహాము? దేవుని స్నేహితుడు. దేవుని స్నేహితుడు కాబట్టి దేవునికి ఏటి చెప్పకుంటుండనే అన్నాడు. ఏమి దాచడు. దాయుడు. ఇప్పుడు మంచి ఫ్రెండ్ దొరికాడు అనుకో, ఆడికి ఏమని చెప్పుకుంటుంటామేటి? ఏమంటాడంటే డేవిడ్, ఒరే మా నాన్న నీకు ఫోన్ చేసినప్పుడు ఏంటి చెప్పాలో తెలుసా? నేను యెరూషలేములో ఉన్నానని చెప్పురా. ఎక్కడున్నాడు? యెరూషలేములకు ఫోన్ చేసేమనుకో, అక్కడ ఇంకో స్నేహితుడు అంటారు, రే నేను సియోన్లో ఉన్నానని చెప్పురా. మంచి స్నేహితుడికి ఏటి చెప్పకుండా? వీడుండేది ఎక్కడున్నాడు? బేతేల్లో ఉన్నాడు. వీడు చెప్పేది ఎక్కడ చెప్తున్నాడు? సియోను, యెరూషలేము, ఏముంటే వేకని చెప్పేస్తున్నాడు. అబ్రహాము అటువంటివాడు కాదు, దేవునికి మంచి స్నేహితుడు. తనకి ఏది ఉన్నదో అది ఏకం దేవునితో ఏడ్ చేస్తున్నాడు, చెప్పుకుంటున్నాడు. ఎలాగ చెప్పుకుంటున్నాడు? ఆది కాండంలోని దేవుని యొక్క మాటలు చదివితే, ఆది కాండంలోని అబ్రహాము 18వ అధ్యాయము దేవుని యొక్క మాటలు చదువుతున్నాను. ఆది కాండము 18వ అధ్యాయం 21వ వచనమేనా నాన్న? 20వ వచనం నుండి చదువు, 21 నుండి చదువు. 18, 21 కరెక్ట్. 18 నిలుచుండి ఈ బాధాకం చెప్పుకుంటున్నాడు. ఎక్కడుండి? యెహోవా సన్నిధిలో ఉండి. చూడు ఎటువంటి స్నేహితుడో. ఎవరి కొరకు చెప్తున్నాడు? సొదొమ గుమొర్ర యొక్క పట్టణంలో ఉన్న లోతు కుటుంబం కొరకు చెప్తున్నాడు దేవునితో. ప్రభువా అక్కడ ఒకవేళ 50 మంది నీతిమంతులుంటే చేయవా, కాయవా, రక్షించవా? అబ్బా ఎన్ని పదాలు మాట్లాడాడు. నిజమైన మంచి స్నేహితుడు. ఎటువంటి స్నేహితుడు? మంచి స్నేహితుడు స్నేహితుడి యొక్క క్షేమమును కోరుతాడు, అతడి క్షేమాన్ని కోరుతాడు, అతని కొరకు ప్రార్థన చేస్తాడు. స్నేహితుడు ఎప్పుడు కూడా మంచి సలహాలే ఇస్తాడు. అందుకంటాడు నెంబర్ 1 అబ్రాహాము నా స్నేహితుడు. ఎటువంటి స్నేహితుడు అంటే నశించిపోతున్న సొదొమ గుమొర్ర పట్టణముల కొరకు నా సన్నిధిలో మనవి చేసుకున్నటువంటి స్నేహితుడు. ఆ పట్టణములో ఉన్న లోతుని రక్షించినంత వరకు మాటి మాటికి అడుగుతున్నాడు. ఏమని? 50 మంది ఉంటే రక్షించవా? 45 మంది ఉంటే రక్షించవా? 35 మంది ఉంటే రక్షించవా? 30 మంది ఉంటే రక్షించవా? 20 మంది ఉంటే రక్షించవా? చివరికి 10 మంది ఉంటే 10 తోటి సంఖ్య ఏమైపోయింది?
ఆగిపోయింది. ప్రభు అన్నాడు, అమ్మనాయన ఇంకా నేను నిలబడితే ఇంకా 5కి దిగిపోతాడు. ఎవరు? అబ్రహాము. ఆయనని ప్రభు ఏం చేశాడంటే పరలోకానికి వెళ్ళిపోయాడు. అబ్రహాం ఇంటికి వచ్చేసాడు. స్నేహితుడు ఏం చేస్తాడంటే ప్రార్థన చేస్తాడు. ఏం చేస్తాడమ్మా? అది అందుకని స్నేహితులను సంపాదించుకోవాలి. ఏ స్నేహితులు? సినిమాకి తీసుకెళ్ళిన స్నేహితులా? ఏ స్నేహితులనైనా? ఆర్కే బీచ్కి తీసుకెళ్ళిన, ఎక్కను విజయనగరం నుండి ఆర్కే బీచ్కి వెళ్ళి అక్కడ ఏట్రా అక్కడ చేస్తామనంటే ఆ నీటిలో వెళ్ళి మునుగుతీ ఎంత సొంత. అది ఉప్పు నీరు. అక్కడ వరకు ఎందుకు వెళ్ళిపోవాలో ఆ నీటిని మునగడానికి? ఇదిగో ఎక్కడ మన కోనాడులోనే ఉంది మునగడానికి. ఆ విశాఖపట్నంలోని 24 సంవత్సరాలు ఆ సేవకుడి దగ్గర ఉన్నాను, కానీ ఏ రోజు కూడా బీచ్కి నేను వెళ్ళే. ఆ సేవకుడు తీసుకెళ్తే కదా. ఆయన పిండేస్తుంటే ఎక్కడికి వెళ్తాం? ఏ బీచ్కి వెళ్తాం? నాకు వెళ్ళినట్టు అందరూ వచ్చి చెప్తుండేవాళ్ళు ఏంటని, అన్న ఆర్కే బీచ్ నుండి ఆ ముందుకెళ్తే అలా అది ఉన్నదన్నా ఇది ఉన్నదన్నా అని ఆ వేగం చెప్తుంటే నాకు ఎలాగనిపించిందంటే ఎప్పుడు వెళ్తాను ఎప్పుడు వెళ్తాను. నాకు నా భార్యకి సేవకులు పెళ్లి చేసిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలో తెలియలేదు. ఈ అమ్మాయి అంటది వైజాగ్ వచ్చి ఎక్కడికొక్కడికి తీసుకెళ్ళి అంటది. ఎక్కడికి తీసుకెళ్ళి తెలియని తెలీదు. అప్పుడు ఒక అక్క, అనుభవం కలిగిన ఒక అక్క, తమ్ము రోజు చెల్లి ఎక్కడికొక్కడికి తీసుకెళ్ళమంటుంది కాబట్టి అన్నకి ఈరోజు నేను మాట్లాడతాను, బీచ్కి వెళ్ళండి తమ్ము అన్నది. నాకు అప్పుడు ఆ అక్క ఈ నెంబర్ ఎక్కువ, ఈ బస్సు ఎక్కువ, ఇది ఎక్కువ అని చెప్పి సరేలే అని చెప్పేసి రాహబోతు గాజు అక్కడ ఉంది, అక్కడ నుండి ఈ అమ్మాయికి అక్క అడిగింది, అన్న చెల్లున్న తమ్ముడు ఈరోజు బయటికి వెళ్తారు అని. నేను ఆయన అన్నాడు, ఈరోజు సాయంకాలమే ఈయనకు వర్తమానం వేసాను అన్నాడు ఆయన. అయితే ఈరోజు కూడా మన ఆశ లేక మేట్ అయిపోయినాడు. అప్పుడు ఆంటీ అక్కడ ఉంది, సేవకురాలు, మీరు చెప్పండి బాబుని పంపించండి అన్నది. మీరు చెప్పండి బాబుని పంపించండి. అప్పుడు వాళ్ళు పెద్దోళ్ళు కదా, ఆంటీ ఏడ్ చేసిందంటే నాయనా దగ్గరికి రా అన్న. వెళ్ళాను. వెళ్ళిన ఇంత డబ్బులు తీసి ఇలా జోబులు పెట్టింది. ఏటేడు కావాలో ఖర్చు పెట్టుకొని రెండు రాత్రికి ఇక్కడ భోజనము వండుతాను. మన సేవకులం కదా, మన దగ్గర డబ్బులు ఎక్కడ నడిచి తీసుకెళ్ళిపోతాడు. కానీ అప్పుడు ఈ డిగ్రీ స్టూడెంట్కి అర్థమైంది, ఓరి నాయనో ఇటువంటి సేవకుని నేనేటి చేసుకున్నాను, గొప్ప ఇబ్బందిలో పడిపోయాను. అప్పుడు చెప్పాను. అట్నుండి వచ్చిన తర్వాత ఈమె బెక్కి 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 ఏడుస్తుంది. ఏటంటే చెప్పట్లేదు. ఏంటంటే మన కెపాసిటీ ఏంటో అర్థమైపోయింది ఆ స్టూడెంట్. అటువంటి నైనా అటువంటి బాధలు పడ్డాం రా. ఎన్ని సమస్యలు. ఈ వేగము అనుభవించిన తర్వాత ఈ స్థాయికి దేవుడు ఏం చేశాడంటే తీసుకొని వచ్చాడు. ఎక్కడికి వెళ్ళాలి నాకు తెలియదు, కానీ నా కడుపులు పుట్టి నా కొడుక్కి తెలిసిపోయింది ఎక్కడికి వెళ్ళాలి. ఏమి తెలియకుండా ఆడు భీమిలి బీచ్ చూసేస్తున్నాడు, ఆర్కే బీచ్, ఆ బీచ్. ఈ నదిలో మునిగిన వేగం నాకు ఫోటో ఒకసారి పంపించినప్పుడు ఫిలోమన్ అన్న ఈ వేగం కొడతాండి. ఏమన్నానంటే ఇదిగో ఈడి బీచ్లో మునుగుతున్నాడు చూడు, తీసుకెళ్ళాను. ఓ ఈ ఇంతవరకు నాకేంటి. మన భీమిలి అక్కాలు తీసుకొని వెళ్ళారు, ఆ బీచ్ చూసుకొని వచ్చింది మన అంటుంది మా ఆవిడ. అక్కడికి వెళ్ళి అక్క అన్నది కాసేపు ఉంటే తీసుకెళ్తామన్నారు. మరి ఉండలేము, ఎందుకంటే ఆ రోజు కూడా మీటింగే ఉంది. అంటే ఇది ఏకం ఎందుకు చెప్తున్నానంటే మంచి స్నేహితులని సంపాదించుకోవాలి. ఏ స్నేహితులని? మంచి స్నేహితులని. దేవుని యొక్క మాటలు త్వరగా చదివింది, మనకు సమయం తక్కువే కాబట్టి. సామెతల గ్రంథం 17వ అధ్యాయము 17వ వచనము. నిజమైన స్నేహితుడు
ఒక 2 నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించు. మంచి స్నేహితుడు ప్రార్థన చేస్తాడు. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడు. ఎటువంటి విపత్తులు వచ్చినా, బాధలు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, సమస్యలు వచ్చినా విడువక ఏడ్చేస్తాడు. విడువక ప్రేమిస్తాడు అనటానికి పిల్లలు ఒక నిదర్శనం చెప్పండి. ఏ టైంలో విడిచిపెట్టుకుంటారు ప్రేమిస్తారు? ఒక ఎగ్జాంపుల్, ఒక ఉదాహరణ పిల్లలు చెప్పగలుగుతారా? వీళ్ళే చెప్పగలుగుతారు కానీ వాళ్ళు మరి చెప్పలేకపోతారు. విడువక ప్రేమించినని, అమ్మా ఆ బాబు లేకపోతే నేను ఉండలేనమ్మా. నిజంగా వాళ్ళ ప్రేమ నిజంగా ఎంత గొప్పదో. ఒకవేళ ఆ అబ్బాయి విజయనగరంలో కనబడకపోతే నేను నీకు కనబడను. నువ్వెక్కడికి వెళ్ళిపోతావమ్మా? నేను ఏ నేల నుయ్యో, ఏ రైల్వే స్టేషను, ఏ బస్ స్టాపు, ఈ పదాలేక వాళ్ళు పలుకుతుంటారు. ఎందుకు? విడువక వారు ఏం చేసుకున్నారు? అబ్బా వాళ్ళ స్నేహం ఎంత గొప్పదో. ఒరే నీకు ఎక్కడ స్నేహం అయ్యింది అని అడిగితే, డాడీ కోచింగ్కి పంపించా కదా. ఓసి ఎంత సంతోషం. ఎక్కడ నీకు ఆడి కొరకు చెప్తున్నాడు కానీ ఆడు అటువంటివాడు కాదండి. ఇద్దరు అన్నీళ్ళకి అంత నవ్వు. అంటే నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడు? వీళ్ళకి ఎక్కడో పరిచయం అవుతుంది. ముక్కు మొఖము ఏటి తెలియదు, వాళ్ళ అడ్రస్ ఏంటో తెలియదు. మీదే ఊరు, ఏ ఊరో చెప్పుకోరు, ఏ వాడో చెప్పుకోరు, ఎక్కడ ఉంటున్నావో తెలియదు. కలవటం మాత్రం బస్ స్టాపు, రైల్వే స్టేషను చెప్పు. ఏటో ఉంటాయి కదా హోటల్లో. ఇంకా వీళ్ళు తినే పదార్థాలు ఆ స్థలాలు ఏంటంటారు వాటిని? అబ్బా ఆ స్థలాల్లోని కలుసుకుంటారు. వీళ్ళకి ఎక్కడో తెలియదు. అందుకు సామెతలు ఏమన్నాడంటే, నిజమైన స్నేహం వాళ్ళ బంధత్వం ఎక్కువైపోద్ది, నిజమైపోద్ది. అది ఏదో ఉన్నన్నాళ్ళు ఇక్కడ ఉండి స్నేహం చేసి వెళ్ళిపోతానని అనుకుంటారు కానీ అది నిజమైన స్నేహం అయిపోద్ది. అందుకు బైబిల్లో ఏమని రాయబడిందంటే, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించిన. అక్కడ ఆగిపోదాం. 2, 3 దేవుని యొక్క మాటలు తరగతి చదువుదాం. సమూయేలు రాసిన గ్రంథం మొదటి గ్రంథం 20వ అధ్యాయము 17వ వచనం. ప్రాణ స్నేహితుడు. ఏ స్నేహితుడు? ప్రాణ స్నేహితుడు. 1 మంచి స్నేహితుడు, 2 నిజమైన స్నేహితుడు, 3 ప్రాణ స్నేహితుడు. ప్రాణ స్నేహితుడు అంటే ప్రాణం పెట్టినంటాడు. దావీదును గుర్చి, యోనాతానుని గుర్చి రాయబడిన మాట ఏంటంటే, యోనాతాను దావీదును తన ప్రాణ స్నేహితుడిగా ప్రేమించాడు. చెప్తున్నాడు దావీదుతో, దావీదో భయపడకు, మా నాన్న ఎలాగున్నాడు ఆ విషయాలేక నేను నీకు చెప్తాను. నీ మీద కోపమైతే ఇదిగో ఒక 3 బాణాలు వేస్తాను. నీకు నాకు గుర్తేట తెలుసా? మా నాన్న కోపంగా ఉన్నాడు అనుకో, 3 బాణాలు వేసిన తర్వాత నీకు వినబడినట్లు పన్నోడికి ఒక మాట చెప్తాను. రే అబ్బాయి, నీ వెనుకన బాణాలు ఉన్నాయి, అవి తీసుకొని వేగంగా రా అని చెప్తాను. అప్పుడు దాని అర్థం ఏంటంటే, మా నాన్న నీకు అపాయము చేయబోతున్నాడు, నీ ప్రాణాన్ని తీయబోతున్నాడు, కాబట్టి నువ్వు ఆ స్థలం నుండి వెళ్ళిపోవచ్చు. ఒకవేళ బాణాలు ఆడికి ముందేసాననుకో, దాని అర్థం ఏంటంటే నీకే అపాయం కూడా లేదు, మొత్తానికి నీకు నాకు ఈ బాణాలే గుర్తు అని చెప్పి అక్కడ చెప్తున్నాడు తన పనివానికి. బాణములు నీ వెనకున్నాయి, వాటిని పరిగెత్తి తీసుకొని రా. పనివాడికి ఇవేవి కూడా తెలియదు. పిల్లలు చేసిన పనులు తల్లిదండ్రులుగా మనకేవీ తెలియదు. వాళ్ళన్నీ సైలెంట్ వర్క్ చేసేస్తారు, లాస్ట్లోని వైలెంట్ చేస్తారు. అది ఎప్పుడు? లాస్ట్ మూమెంట్. ప్రాణానికి ప్రాణం. యేసుప్రభు పాటలో ఉంటుంది అనుకుంటున్నా. అమ్మా ఏట్రా, నా ప్రాణానికి ప్రాణం. అబ్బా ఏ భలే పాడాడమ్మాయన. కాబట్టి
లాస్ట్ మూమెంట్. ప్రాణం అసలుకి ఎప్పుడు ఇవ్వాలో తెలుసా పిల్లలు? జాగ్రత్తగా రండి. ఎప్పుడు ఇవ్వాలో తెలుసా ప్రాణము? పెళ్ళయిన తర్వాత ఏమివ్వాలి? ప్రాణం ఇవ్వాలి. ముక్కో ముఖం తెలియనంటోడికి నీ ప్రాణం ఇచ్చితే పాపం నువ్వు నీ ప్రాణం తీసుకుంటే వాడేమో మళ్ళీ ఊరి మీద తిరుగుతూనే ఉంటాడు. లోకంలో జరిగినవి అవే. అమాయకంగా వీళ్ళ ప్రాణాలు ఏడ్ చేస్తాడు. ఇచ్చేస్తాను. చదివింది ఎంటెక్కో పిహెచ్డో చెప్పు, ఎంఎస్ఓ, ఏవో పెద్ద పెద్ద చదువులు చదివేస్తారు. ఆడిది ఎలాగుంటాడు, ఆడి మనిషి చూస్తే ఎలాగుంటాడు? సేము సాయిబాబు జుట్టు ఎలాగుంటుందో అలాగుంటాడు ఆడి జుట్టు. ఆడి ముఖము అందవికారంగా ఉంటుంది. ఇవులమ్మా వీళ్ళనంటే నా ప్రాణ స్నేహితుడండి. ఇవులో అబ్బా గొప్ప గొప్ప స్నేహితుడు దొరికాడు అనుకో. ఆడి ఫ్యాంటాకం కన్నాలే, గాలి తగలాలని. అన్న మంచి మాట చెప్పారు అన్న. ఏటి తగలాలని? గాలి తగల. అందుకనే మన స్నేహితులు ఎటువంటి వాళ్ళు అనేది మనం ఏం చేయాలి? గమనించాలి. మనతో ఉన్న స్నేహితుడు ఎటువంటి. మా చిన్నోడు మా ఊర్లోకి వస్తే ఊర్లో ఉన్నట్టు పిల్లలందరూ వస్తారు. అప్పుడు ఒక ఆమె అన్నది, వీడు కోడి పెట్టండి, ఈ పిల్లలాక వీడేటి చేస్తాడు. ప్రెసిడెంట్ యొక్క మనవడికి పుట్టినరోజు అయితే ఆయన వీడి దగ్గరికి వచ్చి ఉదయాన్నే వచ్చి, ఒరే మా మనవడికి పుట్టినరోజు కేక్ కట్ చేస్తామంతండి. వీడి దగ్గరికి ఏంటి ఈయన రావడం అని చాలాసేపు బైబిల్ చదువుతున్నాడు ఆలోచన చేశాను. అప్పుడు అడిగాను ఈ అమ్మాయికి, ఇదేంటి ఆడి దగ్గరికి వచ్చి కేక్ కట్ చేస్తానండి, నీకు తెలియదులే అని అంటుంది. తెలియక నీకు అడుగుతాను చెప్పాను. అప్పుడు ఏంటి చెప్తుందనంటే, వీడి వెనకత్తల బోల్డొట్టు సర్కిల్ ఉంది. ఆ గ్యాంగికి అంతటికి లీడర్ ఎవరంటే గ్యాంగి లీడర్. ఇప్పటికీ కూడా హాస్పిటల్లోని మావోడే గ్యాంగ్ లీడర్. ఎక్కడ కూడా ఎంతమంది ఆడపిల్లల్ని సంపాదించాడంటే ఫ్రెండ్స్గా. ఆడపిల్లలు మగపిల్లలు అందరూ కూడా ఆ హాస్పిటల్కి వెళ్తే నేను ఊరకనే నెంబరు ఒకసారి చూద్దాం అనుకుని ఆ లోనికి వెళ్ళి ఆ డేవిడ్ అన్నాను. డేవిడ్ అనగానే ఒక అమ్మాయి అంటుంది, అంకుల్ ఇటు వచ్చేయండి అంటుంది. ఏంటమ్మాయి అంటే, ఎక్కడ ఉంటాడు నాకు తెలిసి తీసుకుని వెళ్తాను. వీడు చుట్టూ ఆ పౌలు మహర్షి చుట్టూ ఉన్నట్లు వీళ్ళందరూ వీడు చుట్టూ ఉన్నారు. అంత గాంగి లీడర్. ఈడేమో లీడరత్వం చేస్తాడు. అప్పుడు ఒరే సింగనాపురంలో వదిలేసామని మళ్ళీ ఎక్కడికి వస్తే ఈ గ్యాంగ్ లీడర్ తనం ఇప్పటికి. అంటే ప్రాణ స్నేహితులను సంపాదించుకున్నాను. దావీదు ఏ స్నేహితుడిని? అందుకనే ప్రాణ స్నేహితుడు పోతే దావీదు ఎలాగేడ్చాడో ఒక మాట చదువుతున్నాను, సమూయేలు రాసిన గ్రంథం. నిజంగా ఆ స్నేహితుడు పోతే, ఒకవేళ లేకపోతే ఎంత ఘోరంగా ఏడ్చాడంటే దావీదు. సమూయేలు 2వ గ్రంథం 1వ అధ్యాయము. సమూయేలు 2వ గ్రంథం 1వ అధ్యాయము 26వ వచనం చదువుతావు నాన్న. నా సహోదరుడు యోనాతాను, నీవు నాకు అతి మనోహరుడివై ఉంటివి. నీ నిమిత్తము నేను బహు శోకము నొందుచున్నాను. నా యందు నీకున్న ప్రేమ బహు వింతైనది. స్త్రీల చూపు ప్రేమ కంటేను అది అధికమైనది. చూసావా ఎలాగా ఏడుస్తున్నాడు? నా సోదరుడిని యోనాతాను, నా మీద ఉండి నీకు ప్రేమ. ఎంత మంచి స్నేహితుడివయ్యా. స్త్రీలు చూపు ప్రేమ కంటే అసలుకి స్త్రీ ప్రేమే గొప్పది. ఆ ప్రేమ కన్నా ఇంకా గొప్ప ప్రేమ ఎక్కడా లేదు. కానీ బైబిల్ గ్రంథం సెలవిస్తున్న మాట ఏంటంటే, స్త్రీల చూపు ప్రేమ కంటే నీ ప్రేమ అధికమైనది. యోనాతాను, అనవసరంగా యుద్ధంలో నువ్వేమైపోయావు?
చనిపోయావు. ప్రాణ స్నేహితుడి కొరకు ఇంకొక స్నేహితుడు ప్రాణం ఇవ్వటానికైనా వెనకాడాడు. ఏమాడాడు? వెనకాడాడు. మా వాడికి మంచి స్నేహితుడు ఒకడు ఉన్నాడు. వాళ్ళ నాన్న అన్నాడట, వాళ్ళ నాన్న, రే వీడిని మంచి మార్గంలో పెట్టురా అన్నాడట. ఇప్పుడు ఆడి పేరేం పేరు? మోరియా. ఆడి పేరు మోరియా. ఆయన కోటీశ్వరుడు. ఇక్కడే బిజినెస్ పని చేస్తున్నారు వాళ్ళు, పెద్ద బిజినెస్ వాళ్ళది. వీడు ఎలాగానే వాళ్ళ నాన్న ఏం చెప్పాడంటే, రే ఈ మోరియా గాడికి ఏడు చేయాలి, మంచి మార్గంలో పెట్టి చర్చికి తీసుకెళ్ళిపో అంటున్నాడు. ఎక్కడ తీసుకెళ్ళిపోమంటున్నాడు? చర్చికి తీసుకెళ్ళిపో. వీడిని ఎక్కడ తీసుకెళ్ళు? చర్చికి తీసుకెళ్ళి. అవును, స్నేహితులను సంపాదించుకోవాలి, వాళ్ళ మంచి మార్గంలోనికి తీసుకొని రావాలి, దేవుని మందిరం దగ్గర తీసుకొని రావాలి, దేవుని సన్నిధిలోనికి తీసుకొని రావాలి. యోనాతానికి మంచి స్నేహితుడు దొరికాడు. దావీదు కూడా మంచి స్నేహితుడే దొరికాడు. అందుకు దావీదు అన్నాడు, నా ఫ్రెండ్ అయిన యోనాతానుని బట్టి నేను ఉపకారము చూపుటకు యోనాతాను కుటుంబంలో ఇంకా ఎవరైనా మిగిలి ఉన్నారా? సమూయేలు రాసిన 2వ గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనంలో ఆ మాట అడుగుతున్నాడు. చూడు, స్నేహితుడు యోనాతానుని బట్టి నేను ఉపకారం చూపుటకు సౌలు కుటుంబంలో ఇంకా ఎవరైనా ఉన్నారా? దావీదు అడుగుతున్నాడు. చూడు ఎటువంటి స్నేహితుడు, ప్రాణ స్నేహితుడు. ఇదేనమాట. 3, 4 వేగంగా చదివిదాం. సామెతల గ్రంథం 27వ అధ్యాయము. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 27వ అధ్యాయము. చదువు నాన్న. 6వ వచనం. మేలు కోరి స్నేహితుడు. ఏటి కోరిన స్నేహితుడు? మేలు కోరే స్నేహితుడు. ఏటి కోరుతాడట స్నేహితుడు? మేలు కోరుతాడు. 1 మంచి స్నేహితుడు, ప్రార్థన చేస్తాడు. 2 నిజమైన స్నేహితుడు. 3 ప్రాణ స్నేహితుడు. 4 మేలు కోరే స్నేహితుడు. 5 అంటే టైం అయిపోతుంది కాబట్టి చదివేస్తాను, నాటిని వివరించను. 5 సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయము. మొదటి వచనం చదువు నాన్న. సమూయేలు మొదటి. అమ్మా, సమూయేలు ప్రాణ స్నేహితుడిగా ఎలా చేశాడట? భావించి ప్రేమించాడట. స్నేహితుడు ఏం చేస్తాడు? ప్రేమిస్తాడు. స్నేహితుడు ఏం చేస్తాడు? ప్రేమించే స్నేహితుడు. ఏ స్నేహితుడు కావాలి? ముందు ప్రేమిస్తాడు, తర్వాత ఏం చేస్తాడు? ఉరి తీసేస్తాడు. మన స్నేహితులు, మనకు దొరికినట్టు వాళ్ళందరూ, మన పిల్లలకి ఈ సంగతులు తెలియదు. ముందేటి చేస్తాడు? ఐస్ క్రీమ్ ఇస్తాడు, ఐస్ ఇస్తాడు, చెప్పు, బిస్కెట్ ఇస్తాడు, బిల్ల ఇస్తాడు, అన్నీ ఇచ్చిన తర్వాత లాస్ట్కి మూడు పడిపోయిన తర్వాత, అటెందుకు చూస్తున్నా, ఇటెందుకు చూస్తున్నా, కాలేజీ నీకు కూర్చుని పెట్టి పెంచుతాను అంటాడు. ఇదేంటండి, ఇద్దరం ఒక కాలేజీలోనే చదివాము, అదేంటండి డేవిడ్ పాస్టర్ గారు అలాగ అంటున్నారంటే, నువ్వు చూడడానికి లేదు. చివరికి ఇది ఎక్కువైపోతుంటుంది. లోనున్నది ఏమైపోద్ది? ఎక్కువైపోతుంది. ముందు ప్రేమించినట్టు ఇప్పుడు ఏం చేస్తాడు? ద్వేషం ఎక్కువైపోతుంటుంది. ఆ ద్వేషం ఎక్కువైపోయి ఎవరు లేనప్పుడు తలదిండి తీసేస్తాడు. ఎందుకు? నీకు తలగడి పెట్టడానికా? నోట్లను గట్టిగా అడిచిపెట్టేది, ఊపిరి తిరగదు, మాట రాదు. అలాగ నువ్వు కామ్ అయిపోతావు. కామ్ అయిపోవడం అంటే ఏంటి? అయిపోతా. సాయంకాలం అప్పుడు డాడీ ఫోన్ చేస్తాడు, పాప ఎలాగుందో మాట్లాడదామని. ఈడు ఆల్రెడీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాడు, తీసుకొని వెళ్ళి. గాజువాకలో అదే కథ జరిగింది. పోలీసులకు తెలుస్తాయి ఈ విషయాలు ఏకం. ఎక్కడ పెట్టించాడు?
ఫిజ్లో ఎంత మంచి స్నేహితుడు దొరికాడు, ప్రేమించిన స్నేహితుడు. అర్థం అవ్వక మీరేమంటారు, అమ్మా నేనంటే చాలా ఇష్టం అమ్మా అని అంట. ఎంత ఇష్టమో, చాలా ఇష్టం. అయితే ఇష్టమైతే నీ ఇష్టం రా, మరి ఇంకేటి చేస్తాను, చెప్పినంతవరకు చెప్తా. దేవుడు ఒకసారి కాలేజీ నుండి వచ్చి అలసిపోయి కూర్చొని విచారిస్తున్నాడు, ఏ రాళ్ళగొన్నావు అన్నాను. ఏ రాళ్ళగొన్నావని అంటే ఈడు అంటాడు, నేను చూడండి ఎంత లాజిక్ అని మాట్లాడాడు. డాడీ అందరికి ఒకరికొకరు ప్రేమించుకున్న వాళ్ళు దొరికారు, కానీ అయితే ఏం చేద్దాం అనుకుంటున్నావు అన్నాను. వీడితో ఉన్నప్పుడు నేను స్నేహితుడిలాగే ఉంటాను, ఆ డాడీ అనే పొజిషనే నాకు ఉండదు. అది దిగిపోతాను ఆ మెట్టు. అటు ఏడ్ చేయాలనుకుంటున్నారు, ఏడ్ చేయాలనుకోవట్లేదు, కానీ అందరూ ఒకరికొకరు అందరూ. అమ్మ కాలేజీలో చదివినప్పుడు అలాగే ఉన్నారట, అందరూ ఒకరికొకరు స్నేహితులు దొరికారు ప్రేమించినట్టు. ఇక్కడికి మెడికల్కి వచ్చినప్పుడు అయితే ఏడ్ చేద్దాం అనుకుంటున్నా. ఏడ్ చెయ్యనులా, కానీ మామూలుగా ఈ పొజిషన్ నీకు చెప్తున్నా నీ పరిస్థితి అని. ప్రేమిస్తే దానివల్ల ఎంతో నష్టము. ఎంత నష్టం అంటే, సౌందర్యాన్ని దుక్కు చూసి ప్రేమించకూడదు ఎప్పుడు కూడా, పర్సనాలిటీ దుక్కు చూసి ఎంత నష్టమో. ఆదికాండం 34 అధ్యాయం 1 వచనము చదువుతావు నాన్న. ఆదికాండం 34 అధ్యాయం 1 వచనం. చూడవెళ్ళెను, ఆమెను చూచి ఆమెను పట్టుకొని సైనించి ఆయన ఆమెను అవమానపరచును. చాలు ప్రేమించినట్టు ఎలాగ మాట్లాడతాడు, ముందు మాటలు కలుపుతాడు. ఎక్కడి నుండి వస్తానండి, ఏ మాటలు కలిసేయంటే ప్రమాదం. మాటలు కలిసిపోయినాయి అంటే కళ్ళు కలిసిపోతాయి. కళ్ళు కలిసిపోయినాయి అంటే చెప్పు హృదయం ఇచ్చేసినట్లే, మాయలోనే అయిపోయినావు. ఒక్క సమోసాతోటి దెబ్బతోటి నిన్ను బొట్లో వేసేస్తాడు. నీకు ఏటంటే ఇష్టమో చూస్తాడు. సమోసా అంటే ఇష్టమా, ఏటంటే ఇష్టం, ఏటంటే ఇష్టమా అది నీకు వేసాడు అనుకో, నువ్వు మళ్ళీ బయటికి రావడం మహా కష్టం. ఈ అబ్బాయి చేసిన చరిత్ర చదువుతుంటే చాలా అతి వేగంగా తొందరపాటు పనులు చేసాడు. ఏది చేయకూడదో ఆ పనేకం చేసేసాడు. దానివలన ఇశ్రాయేలు ప్రజలకి అవమానం. అది ఒక నింద. దాన్ని అసహ్యమైన కార్యముగా వాళ్ళు భావించి ఎక్కడ దొరికితే షెకెము వాళ్ళ యొక్క కుమారుడు హమోరు వాళ్ళ యొక్క కుమారులు ఎక్కడ దొరికితే అక్కడ వాళ్ళని ఏం చేయాలి, చంపేయాలని చూశారు. జరుగుతుంటాయి ఇటువంటి సన్నివేశాలు. కానీ ప్రేమించినప్పుడు దేన్ని బట్టి ప్రేమిస్తున్నాడు అది మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. మన దగ్గర ఏది ఆశించి ప్రేమిస్తే, స్వార్థం లేకుండా ఎవరు కూడా మనల్ని ప్రేమించనే. ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నాడంటే ఏదో ఫలితాన్ని ఆశించే. ఫలితం లేకుండా ఎవరు ప్రేమిస్తారు? ఇప్పుడు పాస్టర్ గారిని నేనున్నాను, సింగనాపురం నుండి ఇక్కడికి వచ్చి వాక్యం చెప్తున్నానంటే ఏటి అంత పెద్ద సేవ, నేను అక్కడనే త్యాగమూర్తిగా వచ్చి సేవ చేసేస్తున్నానా? ఏదో ఫలితాన్ని ఏటి చేస్తున్నాను ఆశించి, అంతే కదా. లోపల ఏటుంది, ఆశ ఉంది. ఫలితము లేకుండా, స్వార్థము లేకుండా ఎవరు మనుషుల్ని ప్రేమించ. అందుకు బైబిల్ గ్రంథం సెలవిస్తున్న మాట ఏంటంటే, దావీదు యోనాతానుని తన ప్రాణ స్నేహితుడిగా ప్రేమించాడు. ప్రేమించే స్నేహితుడు.
ఏ స్నేహితుడు ఎన్ని మాటలు ఇప్పుడు చెప్పాను? 5. లాస్ట్ ఒక మాట, ఎందుకంటే టైం అయిపోతుంది కాబట్టి, ఇంక చాలా ఉన్నాయి కానీ లాస్ట్ మాట యోహాను సువార్త 15వ అధ్యాయం 14వ వచనం చదువుతావు నాన్న. యోహాను సువార్త 15వ అధ్యాయం 14వ వచనము. మీరు నా స్నేహితులై యుందురు, దాసులని పిలవక స్నేహితులని పిలుస్తున్నా. నేను ఆజ్ఞాపించినన్నిటినీ మీరు చేసిన ఎడల మీరు నాకెవరు? స్నేహితులై యుందురు. ప్రభువు చెప్తున్నాడు. ఈ బల దగ్గరికి వచ్చాం, ప్రభు శరీరం దగ్గరికి వచ్చాం, ప్రభు రక్తం దగ్గరికి వచ్చాం, ప్రభు సన్నిధికి వచ్చాం. ప్రభు యొక్క వాక్యానుసారంగా మనము నడిస్తే, ప్రభు మాటలను అనుసరిస్తే, ప్రభు మాటల కొరకు మనము ఆ మాటల యందు మనము కట్టుడు కలిగి ఆ మాటల మీద మనము నిలవబడితే, ప్రభు అంటున్నాడు, మీరు నాకు స్నేహితులే కానీ దాసులు. స్నేహితులమైతే ఏడు జరుగుతుంది? ఆయన ఏది చెప్పకుండా ఉండలే. అబ్రాహాము నా స్నేహితుడు కాబట్టి అబ్రాహాముకు నేను చేయబోవు దానిని నేను దాచుదునా? స్నేహితుడికి ఏదైనా దాస్తాడేటి? ఏది దాచడు. తల్లిదండ్రుల కన్నా ముందు తెలిసేది ఎవరికి తెలుస్తుంది అంటే స్నేహితుడికే తెలుస్తుంది. ఎవరికి తెలుస్తుంది? స్నేహితుడే. అందుకే అంటున్నాడు, మీరు నా స్నేహితులు. ఆయన ఏది చేసినా సరే మనకు దాచక ఏది కూడా ఉంచు. ఆయన ఏది దాచడు. ఒకసారి పాల్ దినాకర్ అన్న గారు కారు మీద వెళ్తున్నారట, డ్రైవింగ్ అవుతుంది. అప్పుడు దేవుడు ఆ డ్రైవింగ్ చేస్తున్నప్పుడే చూపెడుతున్నాడట ఈయనకి, ఇదిగో పలానా జంక్షన్ దగ్గరికి వస్తే కల్లా కారు ఏకం ఇలాగా అయిపోద్ది, మొత్తం పోద్ది, నీ కుమార్తె ఈ జంక్షన్ దగ్గర యాక్సిడెంట్లో చనిపోద్ది అని చెప్తున్నాడు. ఈయన డ్రైవింగ్ చేస్తున్నాడు. ఈ యొక్క సంఘటన ఆయన కళ్ళకి ఆ యొక్క తెర మీద బొమ్మ వేసినట్లు అలాగా కనబడుతుంది. దేవుడు చెప్తున్నాడు కానీ దాన్ని ఏడ్చేయట్లేదంటే ఈయన వినట్లేదు, పట్టించుకోవట్లేదు, ముందుకు వెళ్ళిపోతున్నాడు. అది రీల్లాగా అలాగా తిరుగుతూనే ఉంది. రానే వచ్చింది అది అబాలమని అన్న కారు ఫట్మని గుద్ది. ఎప్పుడైతే కారు గుద్దిందో కారులోనున్న పాప ఆ డోర్ ఓపెన్ అయ్యి బయటికి పడిపోయింది. ఎప్పుడో ఇంకొక వెహికల్ వచ్చి వెంటనే ఆమె యాక్సిడెంట్లో చనిపోయింది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనం దేవుని కొరకు మనం ప్రార్థిస్తుంటే దేవుడు మనకు జరగబోయేదేదో అది మనకు ఆయన ఏం చేస్తాడు? తెలియచేస్తాడు. కొన్ని ఆనవాళ్ళు చూపిస్తాడు. కొన్ని ఆనవాళ్ళు దేవుడు ఏం చేస్తాడు? చూపిస్తాడు. మన అంకులు జీజన్ అంకులు మరణించే ముందు ఆ అర్ధరాత్రి అప్పుడు తల వంట స్నానం చేసి పౌడర్ కొట్టేసి కోటు సూట్ అన్నీ వేసుకొని చెప్తున్నాడట, అమ్మాయి నేను వెళ్ళిపోతాను, రాబాయ్ నేను వెళ్ళిపోతున్నాను అందరికి చెప్పాను. అర్ధరాత్రి అప్పుడు స్నానం చేసుకొని పౌడర్ ఇవన్నీ కొడుతుంటే పిల్లలు ఏమంటున్నారు, డాడీకి ఏంటి ఈ వయసులోని ఒకలా మైండ్ గట్ట పోయిందేమో అని అనుకుంటున్నాను. చెప్తున్నాడట, నేను ఏం చేస్తాను దేవుని రాజ్యానికి. నీ మరణం నీకు దేవుడు తెలియచేస్తాడు. నీ ముందు ఏమి జరగబోతుందో, నీకు ముందుగా ఏది జరగబోతుందో అది దేవుడు నీకు ఏం చేస్తాడు? బయలుపరుస్తాడు. ఎప్పుడనంటే ఆయనకు నువ్వు నిజమైన స్నేహితుడిగా, ఆయన స్నేహితుడిగా ఉంటే అందుకే అంటున్నాడు, మిమ్మల్ని దాసులని పిలవను, మీరు నా స్నేహితులు. మీకు అన్నీ తెలియచేస్తాను. జరగబోయేదో ఏదో, ఇంకా రాబోతున్నది జరగబోతున్నది ఏదో, ఆ సంగతి అంతటిని నేను మీకు ఏం చేస్తాను? బయలుపరుస్తాను. ఎప్పుడనంటే స్నేహితుడు తన స్నేహితునితో ఉండినప్పుడు, కలిసి తిరిగినప్పుడు, కలిసి సహవాసము చేసినప్పుడు, కలిసి స్నేహితుడితో పాటు కనీసం భోజనానికి కూర్చున్నప్పుడు. అంటే ఈ వాక్యము ఎలాగ ఉంటాయనంటే, దేవుని సన్నిధిలో దేవునితో కలిసి ప్రార్థించినప్పుడు,
సావాసము చేసినప్పుడు, ఆయన వాక్యాన్ని ధ్యానించినప్పుడు, ఆయన మనకు చెప్పకుండా ఏ పని కూడా చేయనే చేయడు. అబ్రాహాముకి సొదొమ గుమార పట్టణమునకు గుర్చి ఆయన దాచక మానలేదు. ఆయన అన్నీ చెప్పాడు, ఇదిగో ఆ పట్టణాన్ని నాశనం చేయబోతున్నాను, ఏడు చేస్తావు నువ్వు చేసుకో అని. అంటే స్నేహితులు ఏడు చేసాడంటే ఆ పట్టణం కొరకు ప్రార్థనలో ఉన్నాడు. అయ్యా ఒకవేళ 50 మంది ఉంటే, 45 మంది ఉంటే, 30 మంది ఉంటే, 20 మంది ఉంటే, 10 మంది ఉంటే ఆయన అప్పుడు అన్నాడు, స్నేహితుడా చాలు, ఇక నేను వెళ్ళిపోతున్నాను. ఎంత మంచి స్నేహం! దేవునితో ఎవరితో స్నేహం ఉండాలి? మన స్నేహం ఎవరితో ఉండాలి? దేవునితో. ఉదయాన్నే లేచి లేవగానే స్నేహితుడు ఒకవేళ మనకు సెలలో ఉన్నాడు అని కేట్ చేస్తాను, హాయ్ హౌ ఆర్ యూ, గుడ్ మార్నింగ్. తర్వాత నైట్కి ఏం చేస్తావు? గుడ్ నైట్. పలకరించుకుంటా ఫోన్ అనేది ఆఫ్ చేయి కదా. అలాగే ప్రభు దగ్గరికి వస్తున్నాం, ప్రభు బిడ్డం ఉదయాన్నే, ప్రభువా నేను బాగున్నాను నాయన, నన్ను కాపాడావు. మళ్ళీ రాత్రి అయ్యేసరికి మళ్ళీ ఏం చేయాల, ప్రభువా నన్ను కాపాడావు. ఆయన మనకి మంచి స్నేహితుడు, నిజమైన స్నేహితుడు. స్నేహితుడు తన స్నేహితుడి కొరకు ఏటి పెడతాడు? ప్రాణం. అందుకని అన్నాడు, ప్రాణము పెట్టిన స్నేహితుడు. యోహాను సువార్త 10:10 నేను గొర్రెల కొరకు ఏటి పెట్టాను. అట్టి కృపా సహాయం దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక.